జగజ్జీవన్ గారి జయంతి ఉత్సవాలను ఈ రాష్ట్రంలో ఘనంగా జరుపుకోవడానికి బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా మంది కూడా వారి యొక్క జయంతిని జరుపుకోవడం కొనసాగుతుంది. అట్లాగే ఈరోజు ఈ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం మరి దళితులకే ఈ జయంతి ఉత్సవాలను జరపాలని చెప్పి మరి జీవో ఇచ్చి ఈరోజు దాన్ని జరపకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. చాలా బాధపడతా ఉన్నాం. ఈరోజు మన యొక్క దళితులందరూ కూడా వారి వారి జయంతి ఉత్సవాలను ఖచ్చితంగా ఏప్రిల్ మాసం మొత్తం కూడా మహానీయుల జయంతి ఉత్సవాలను వివిధ సంఘాల వారికి మరి చైర్మన్ వైస్ చైర్మన్ ఇచ్చేసి అట్లాగే ఒక జీవో తీసేసి దాని కింద ఖర్చు పెట్టి మరి అట్లాంటి జీవో ఈరోజు ఇవ్వకపోవడం చాలా బాధపడతా ఉన్నాం. ఈరోజు ఎలక్షన్ల పేరు మీద ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి ఎలక్షన్ల పేరు మీద ఆ జీవో ఇవ్వకుండా మరి గతంలో కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా జీవో ఇచ్చారు. ఈ యొక్క జయంతిని చాలా గ్రాండ్గా మరి సెలబ్రేషన్ జరుపుకునే పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఎలక్షన్ పేరు మీద ఈరోజు ఒక కమిటీ వేయకుండా ప్రభుత్వం వారి ఆఫీసర్లు ఇక్కడ ఉండి దీన్ని జయంతి జరుపుతూ ఉంటే చాలా బాధపడతా ఉన్నాం, బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడొచ్చినా వేల మంది వచ్చేసి భారీ ఎత్తున అన్నదానము అట్లాగే వాటర్ ప్యాకెట్తో పాటు మజ్జిగతో పాటు ఆయనను సాయంత్రం వరకు కొనసాగింపుకొని అట్లాగే రవీంద్ర భారతిలో దళిత రత్న అవార్డులను కూడా ప్రజెంటేషన్ చేసే పరిస్థితి ఉండే. ఈరోజు అది జీవో చేయకపోవడం చాలా బాధాకరం అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ అంబేద్కర్ కన్నా కనీసం అయిందేదో అయిపోయింది. మరి అంబేద్కర్ జయంతి కన్నా ఆ జీవో తీసి ఆ దళిత సంఘాల పేరు మీదనే ఖచ్చితంగా ఆ జయంతి ఉత్సవాలు జరిపినట్టుగా దానికి ఒక చైర్మన్ వైస్ చైర్మన్ కన్వీనర్ వేసేసి అది జరిపేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి మేము మొన్న కూడా మన ఇటుకరాజు కనకరాజు ఇంకా మన బ్రదర్స్ కూడా చాలా మంది పోయి అక్కడ ఉన్నటువంటి గతంలో ఎలక్షన్లలో కూడా ఎందుకు జీవో తీశారు ఆ జీవో కూడా చూపించడం జరిగింది. మేము ఎలక్షన్ కమిషన్ పెట్టామండి, అది ఖచ్చితంగా వస్తుంది, మీరే మరి దాని ముందు చూద్దని చెప్పారు. అయినా కానీ ఇప్పటి వరకు ఆ జీవో రాలేదు. ఇక్కడ మొత్తము బోసిపోయినట్టుగా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి కుండలి ఇది, ప్రధానమైనటువంటి జంక్షన్ ఇది. బాబు జగజ్జీవన్ రావు విగ్రహం అంటే వేల మందితో ఇక్కడ కనపడేటువంటి పరిస్థితి రావాలా. ఇక్కడ అట్లాంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసినా మరి ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఎక్కడ కూడా మరి వేల మంది వచ్చేటువంటి ఈ యొక్క జయంతి ఉత్సవాలను ఎందుకు ఈ రకంగా చేశారనేది చాలా బాధపడతా ఉన్నాం. దీనికి ఎవరికి తప్పనేది నేను అనట్లేదు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అంబేద్కర్ జయంతిల కన్నా ఇక్కడ జీవో తీసేసి దీనికి కమిటీ వేసి చైర్మన్ వైస్ చైర్మన్ వేసేసి వారాధ్యంలో జరిగేటట్టుగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి 117వ మరి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జయంతి, భారతదేశ రక్షకుడు. ఈ భారతదేశము ఈరోజు ఈ రకంగా సస్యశ్యామలంగా ఉందంటే మరి ఆయన ఆ రోజుల్లో రక్షణ శాఖ మంత్రి ఉండి అనేక రకాలుగా మరి ఆయన శ్రమించి ఈ దేశాన్ని కాపాడినటువంటి మహానుభావుడు. భారత రాజ్యాంగంలోనే ఒక దళితుడైనటువంటి ఒక వ్యక్తి రక్షణ శాఖ మంత్రి ఉండి ఈ దేశాన్ని కాపాడినటువంటి వ్యక్తి. అట్లాగే అనేక దళితులకు మౌలిక సదుపాయాల పక్షాన వారి ఆర్థిక ఎదుగుదల కోసం వారిని ఎదుగుదల ఇచ్చేటువంటి అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆ పరిజ్ఞానంతో పాటు ఆయన చాలా ముందుకు తీసుకొచ్చారు. బాబు జగజ్జీవన్ రావు గారిది ఈ దేశానికి ఆయన సేవ ఎలలేనిదని చెప్పి అది చెప్పుకోలేమని చెప్పి ఆయనకు తక్షణమే మేము గతంలో కూడా అన్ని జయంత్యుత్సవాలకు చెప్తా ఉన్నాం. భారతరత్న అవార్డు ఎవరెవరికో ఇస్తా ఉన్నారు. ఈ భారతదేశానికి ఒక రక్షకులకు ఉండి సైనికులకు ఉన్నటువంటి వ్యక్తికి భారత రత్న అవార్డు ఇవ్వాలంటేనే ఇవ్వకపోతా ఉన్నారు. ఎవరెవరికో భారత రత్న అవార్డులు ఇస్తున్నారు. దయచేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జోక్యం తీసుకొని మరి బాబు జగజ్జీవన్ రావు గారికి ఖచ్చితంగా భారతరత్న అవార్డు వచ్చేటట్టుగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా పనిచేస్తారని ఆశిస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీలో ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేంద్రంలో రాహుల్ గాంధీ ఉన్నారు, సోనియా గాంధీ ఉన్నారు. అట్లాగే మరి బాబు జగజ్జీవన్ రావు గారికి ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి దళిత అణగారిన వర్గాల పక్షాన అందరి పక్షాన ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్, జై పూలే. బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతిని ఘనంగా జరుపుకోవాలని చెప్పి గత 20 రోజుల సంది దళిత సంఘాలుగా మాలమాదిగ సంఘాలు అన్నీ కూడా ఏకమై ఈసారి మాదిగకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చైర్మన్ డిక్లేర్ చేసి వైస్ చైర్మన్గా కొంతమందిని పెట్టి బ్రహ్మాండంగా కళాకారులచే మరి భోజనాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ సెంటర్లో జగజ్జీవన్ రావు జయంతి చేయాలని చెప్పి మేము 20 రోజుల నుంచి తిరుగుతూ ఉంటే మరి ఈ ప్రభుత్వం
2 సార్ల 24లో కూడా ఎలక్షన్ అడ్డుంది, ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి ఆపి మరి ఇలా 2025లో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సార్లు కూడా ఎలక్షన్ కోడ్ మీద ఈరోజు బాబు జగజ్జీవన్ జయంతి మరి అంబేద్కర్ జయంతి చేయకుండా అడ్డుకుంటా ఉంది. మరి 2019లో అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 367 జీవో తీసి ఘనంగా బాబు జగజ్జీవన్ రావు మరి అంబేద్కర్ జయంతులను నిర్వహించడం జరిగింది. మరి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి అన్నగారు పాపన్న గారు ఇప్పుడే చెప్పారు. భారతరత్న అవార్డుతో పాటు బాబు జగజ్జీవన్ రావు జయంతిని ఘనంగా జరుపుకునే విధంగా ఖచ్చితంగా దళిత సంఘాలకు ఇవ్వాలని చెప్పి మేము కోరుకున్నాం. మరి ఈ రోజు అది కాలేదు కాబట్టి మరి అంబేద్కర్ జయంతిని 14వ తారీఖు ఏప్రిల్ 14కు ఘనంగా చేసుకోవడానికి మరి రేపటి నుంచి ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులందరూ కూడా వాళ్ళ ఎలక్షన్ కమిషన్కు ఢిల్లీకి పంపించమని చెప్తారు. మరి ఢిల్లీ నుంచి రిపోర్ట్ వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ వాళ్ళు ఖచ్చితంగా రిపోర్ట్ తెప్పించుకొని ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా దళిత సంఘాలు చేసే విధంగా వాళ్ళు